నమస్తే, నేను మీ సతీష్. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి టికెట్ల పంచాయతీ పేరుతోటి ఆ పార్టీ నాయకులందరినీ బెదిరిస్తూ ఉంటే, ఈరోజున ఆ పార్టీలో ఒక సీనియర్ నేత బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డినే బ్లాక్మెయిల్ చేశారు అనేటువంటి ఒక వార్త అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. మరి ఈ అంశంలో ఏ మేరకు వాస్తవాలు ఉండే అవకాశం ఉంది? మరి ఏ అంశంలో బొత్స జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి ఉండవచ్చు? ఇదే అంశంపై మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా తలొగ్గాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దానికి ఉదాహరణే తాజాగా ఏవైతే లిస్టుల పేరుతోటి వైసీపీలో రిలీజ్ అయినాయో అందులో కొన్ని పేర్లు. ఉదాహరణకు చూసుకుంటే విజయనగరంలో చీపురుపల్లి నియోజకవర్గం బొత్స పేరు, అలాగే గజపతి నారాయణకి ఆయన తమ్ముడు బొత్స అప్పలనరసయ్య, నెల్లిమర్లకు చూస్తేనేమో కడిబండ అప్పలనాయుడు, అలాగే ఎంపీ టికెట్ ఏమో బొత్స మేనల్లుడైన మజ్జి శ్రీనివాసరావుకి, ఇంకో పక్కన చూస్తే ఆయన భార్య, ఆయన సతీమణికి వైజాగ్ ఎంపీగా టికెట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా బొత్స బ్లాక్మెయిల్లో భాగంగానే కన్ఫామ్ అయినాయి అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందనుకోవచ్చు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. బొత్స సత్యనారాయణ చాలా పెద్ద పాలిటీషియన్ అండి. పాలిటీషియనే కాకుండా అక్కడ ఒక పెద్ద మాఫియా కూడా నడుపుతూ ఉంటాడు. మొత్తం అన్ని రకాల మాఫియాలు నడపగల సామర్థ్యం బొత్స సత్యనారాయణకు ఉంది. బొత్స సత్యనారాయణ ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి కూడా, మీకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి అంతకన్నా ముందరి నుంచి కూడా సారా సిండికేట్ మొత్తం బొత్స సత్యనారాయణ చేతిలో ఉండేది. మొత్తం సారా సిండికేట్ అంతా, వ్యాపారం అంతా కూడా బొత్స సత్యనారాయణ నడిపేవాడు. ఈ తరహా రాజకీయాలు చేయడానికి అలవాటు పడ్డ బొత్స సత్యనారాయణ ఒకసారిగా మంత్రిగా, ఎంపీ కావటం, తర్వాత మంత్రి కావటం, ఇవన్నీ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత తన మనుషుల్ని ఎక్కడికక్కడ దించడం మొదలుపెట్టాడు. మొత్తం అన్ని సెగ్మెంట్లలో మొత్తం తన మనుషులు, తనకి సంబంధించి తన చుట్టాలే, తన మనుషులు కూడా కాదు, తన కుటుంబ సభ్యులనే అక్కడ దించటం, పొలిటికల్గా ఎట్లా అప్పర్ హ్యాండ్లో ఉండాలి అనేది బొత్స ఎక్కడికెక్కడ మాస్టర్ ప్లాన్ వేసుకుంటూ ఉంటాడు. ఆర్థికంగా బాగా సంపన్నమైన కుటుంబం, మొత్తం అసలు అన్ని రకాలుగా స్థిరపడ్డ కుటుంబాలు ఇవన్నీ కూడా. పైగా బొత్స సత్యనారాయణకి ఒక ఇమేజ్ ఏముంది అంటే, పైకి చూస్తే చాలా సాఫ్ట్గా కనపడుతూ ఉంటాడు, అందరికీ సహాయం చేస్తున్నట్టుగా కనపడతాడు. తన ఫోను 24 గంటలు ఆన్లో పెట్టుకొని కూర్చుంటాడు. అంటే ఎవరన్నా కానీ తనకి డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు, ఫోన్ చేసి సమస్య చెప్తే సాల్వ్ చేస్తాడు. ఇటువంటివన్నీ పెట్టుకొని వెనక చాలా రాజకీయాలు చేస్తూ ఉంటాడు. ఆ వెనక చేసేవన్నీ కూడా ఈ పనులు అన్నమాట. ఎక్కడికక్కడ ఆ ప్రాంతం మొత్తం, విజయనగరం ప్రాంతం మొత్తం ఉత్తరాంధ్ర మొత్తంలో కూడా తన మనుషులు, తన ముద్ర ఉండేలాగా చేసుకోవటంలో బొత్స సత్యనారాయణ అసలు మాస్టర్ ప్లాన్ వేస్తాడు. బొత్స వేసే మాస్టర్ ప్లాన్కి కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీనే పడిపోయింది. ఒకానొక దశలో బొత్స సత్యనారాయణని సమైక్య ఆంధ్ర టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేద్దామన్న స్థాయికి వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారి కాలం చేసిన తర్వాత, ఆయన మరణానంతరం అంటే అంత మాయ చేస్తాడనమాట. అటువంటిది ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డిని మాయ చేయడం పెద్ద గొప్ప విషయమేం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయాల్లో బేసిక్స్ కూడా తెలియవు. ఏదో తనకున్న ధన బలంతో, అధికార బలంతో కొట్టుకు రావాలని చూస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేదు. అంతా ఒక ఈ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక రాజకీయ పార్టీని ఒక కార్పొరేట్ కంపెనీ స్థాయిలో నడుపుతున్నాడు. సక్సెస్ అయ్యాడు, అది వేరే విషయం. సక్సెస్ ఏముంది, గనులు తవ్వటంలో కూడా జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే రాజకీయం తెలియకుండా రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడు, బొత్స సత్యనారాయణ ఏంటంటే రాజకీయం తెలుసుకొని రాజకీయాల్లో సక్సెస్ అయిన వ్యక్తి. అందువల్ల జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేశాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. చాలామందికి 2.5 సంవత్సరాల తర్వాత మంత్రి పదవులు మార్చాడు కదండి, మరి బొత్సకి మార్చలేకపోయాడే. అంటే బొత్స సత్యనారాయణని మంత్రి పదవి నుంచి కూడా తీసేసే సాహసం చేయలేకపోయాడు ఈ పులివెందుల పులి. అంటే బొత్స సత్యనారాయణని ముట్టుకోవటానికే జగన్మోహన్ రెడ్డికి భయం వేస్తుంది. మీరు నిశితంగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి
మాట్లాడే ఒకరిద్దరు మనుషుల్లో బొత్స సత్యనారాయణ కూడా ఉంటాడు. ఎందుకు అంటే బొత్సాన్ని చూస్తే భయం. బొత్స సత్యనారాయణ ఏమి రాజకీయంగా ఎటు తిప్పుతాడో, ఎటు ప్లాన్ వేస్తాడో అని బొత్స సత్యనారాయణ తోటి జగన్మోహన్ రెడ్డి మంచిగా ఉండాల్సిన పరిస్థితులు బొత్స సత్యనారాయణ కల్పించుకున్నాడు. అసలు వాస్తవంగా చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత కుంపటి పెట్టుకున్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు బొత్సనే మొదటగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించినటువంటి వ్యక్తి. అసెంబ్లీ సాక్షిగా ఆయన తల్లిని కూడా మరి ఆ రోజున విమర్శించినటువంటి వ్యక్తి విజయలక్ష్మిని. అలాంటి వ్యక్తి దగ్గర ఇంత తలొగ్గాల్సినటువంటి పరిణామాలని ఎలా చూడాలి? మీరు చాలా పొలైట్గా విమర్శ అన్నారు. విమర్శించాల, తిట్టాడు, బూతులు తిట్టాడు. విజయలక్ష్మి మీద బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు అయితే అవి ఇంకోటి అయితే తట్టుకోలేడు. సొంత తల్లి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తాడా అని అసలు పట్టరాని ఆగ్రహం రావాలి. మరి జగన్కి మరి ఎందుకు ఆగ్రహం రాలేదు నాకు తెలియదు, కానీ ఆయనకి ఆగ్రహం ఏమి రాలేదు. ప్లస్ ఈ సూట్ కేసు కంపెనీలు ఇవన్నీ పెట్టి అక్రమ సంపాదన చేశాడు అది ఇదని చెప్పింది బొత్స సత్యనారాయణే. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మోడస్ ఆపరండి ఎట్లా చేశాడు అనేది ఖచ్చితంగా లెక్కలతో సహా చెప్పింది బొత్స సత్యనారాయణ. మరి అటువంటి బొత్స సత్యనారాయణని నేను ఇప్పుడు చెప్పా కదా మీతో, జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్గా కలిసే 4-5 ఈయనొకడు. అంటే ఆ స్థాయిలో బొత్స సత్యనారాయణ మేనేజ్ చేస్తాడు. అందువల్ల మీరు చెప్పినట్టు ఆయన మేనల్లుడికి, లేకపోతే ఆయన తమ్ముడికి, ఆయన భార్యకి, వీళ్ళందరికీ టికెట్లు ఇప్పించుకున్నాడంటే పెద్ద ఆశ్చర్యమేం లేదు. జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి అయినా సరే ఈ టికెట్లు తెప్పించుకోగలుగుతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. బొత్స సత్యనారాయణ రాజకీయాన్ని తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదు. బొత్స సత్యనారాయణ ఏదైనా చేయగలుగుతాడు. అసలు మామూలు అక్షరజ్ఞానం లేకపోయినా కానీ విద్యాశాఖ మంత్రి కూడా కాగలుగుతాడు. సరే, అదే సమయంలో ఈ రోజున విజయనగరం జిల్లాలో కూడా బొత్స ఆధిపత్యం నడుస్తుంది, అది మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ క్రమంలోనే తన కుటుంబానికి ఇచ్చుకునేటువంటి ప్రాధాన్యతల్లో అక్కడ సొంత పార్టీ నాయకులనే చంపేస్తున్నాడు అన్నటువంటి ఇది కూడా చూడొచ్చు. అంటే అక్కడ ఎంపీగా ఉన్నటువంటి బెల్లాన చంద్రశేఖర్ని కూడా ఇప్పుడు ఏదైతే బొత్స సత్యనారాయణ తన కుటుంబ రాజకీయాలు, తన రాజకీయ లబ్ధి కోసం ఆయన్ని కూడా బలి చేస్తున్నాడు అని వస్తున్నటువంటి చర్చని ఎలా చూడాలి? ఎవరినైనా చేసేస్తాడండి, ఎవరినైనా చేస్తాడు. కాకపోతే ఏంటంటే బొత్స సత్యనారాయణ ఈ నిరంకుశ రాజకీయాల మీద చాలామంది తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. ఎవరు బొత్స సత్యనారాయణతో కాంప్రమైజ్ కాకుండా పోరాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇంత అధికారం, ఇంత డబ్బులు, ఇంత బంధుగణం, ఇంత మంది మార్బలం ఉన్న బొత్స సత్యనారాయణకి అంత సులభంగా లేదు అక్కడ. అంత ఈజీ గోయింగ్ పాలిటిక్స్ ఏం లేవు అక్కడ. బొత్స సత్యనారాయణని వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తారు. బొత్స సత్యనారాయణ తోటి అన్కాంప్రమైజింగ్గా ఫైట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు చెప్పిన బెల్లాన చంద్రశేఖర్ కూడా ఆ టైపే. బొత్స సత్యనారాయణ తోటి ఆయన ఏ దశలోనూ కాంప్రమైజ్ కాడు, అయ్యే అవకాశం లేదు. అంటే ఇంత పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నా కానీ ఎక్కడికక్కడ తిరుగుబాట్లు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఎక్కడికక్కడ ఈయన ఆధిపత్యాన్ని అడ్డుకుంటూనే ఉన్నాడు. అంటే ఇతను ఎంత కర్కశమైన పాలిటిక్స్ చేస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఈయన ట్రాప్లో పడితే జగన్మోహన్ రెడ్డికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఒక విజయనగరం, ఉమ్మడి విజయనగరం జిల్లానే కాకుండా మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఎదురు తిరుగుతుంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణకి ఇంత ప్రాధాన్యత ఇవ్వటం, ఆయన కుటుంబ సభ్యులు 5 రాజకీయ పునరావాసం కల్పించటాన్ని ఉత్తరాంధ్ర భరించలేదు. కాబట్టి ఉత్తరాంధ్రలో జగన్ పార్టీ పూర్తిగా వాషౌట్ అయిపోవటానికి ఇది ఒక ప్రాతిపదికగా కనపడుతున్నది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే మొత్తం అధికారం తన కుటుంబం చేతుల్లో, తన చేతుల్లోనూ తన కుటుంబం చేతుల్లోనే ఉండాలి అనేటువంటి ఒక సంకుచితమైనటువంటి మనస్తత్వంతో జగన్ ఏదైతే బొత్స సత్యనారాయణ జగన్ని కూడా ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి తన కుటుంబ సభ్యులకే టిక్కెట్లు ఇప్పించుకునేటువంటి చర్యలకైతే పాల్పడుతూ ఉన్నాడు. అయితే ఈ రోజున ఏదైతే బొత్స ట్రాప్లో పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి రేపు ఉత్తరాంధ్రలో గట్టి ఎదురు దెబ్బ కూడా తగలబోతోంది రేపు ఎన్నికల్లో అన్నటువంటి భావన అయితే మాత్రం సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.